పక్కనే కడప జిల్లా ఉంది. కడప జిల్లా సరిహద్దు ప్రాంతం ఇది. ధనియాన్ చెరువు గ్రామంలో చేస్తున్నటువంటి ఈ ప్రచార కార్యక్రమంలో ఏ ఊరికి పోయినా ఏ గ్రామానికి పోయినా తాగునీటి ఎద్దడి తీవ్రంగా కనపడుతుంది. మహిళలు వచ్చేసి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే నేను దాదాపు 20 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. 15 సంవత్సరాల కిందట ఈ పరిస్థితులు ఉండేది. గడిచిన 10 సంవత్సరాల్లో ఇటువంటి తీవ్ర నీటి ఎద్దడి ఎప్పుడు కూడా చూడాల. మళ్ళీ దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ రోజున తాగునీటి ఎద్దడికి గ్రామాలు అలల్లాడిపోతారు. అంతేకాకుండా పశుగ్రాసం లేక, పశువులకి తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. అంటే కరువు విలయతాండం చేస్తుందనేది వాస్తవం, కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళకు మాత్రం కనపడదు. అన్ని మండలాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం ఇబ్బంది పడుతుంది, సాగునీరికి ఇబ్బంది ఉంది, తాగునీరికి ఇబ్బంది ఉంది, పశుగ్రాసానికి ఇబ్బంది ఉంది, పశువులు నీళ్లు తాగడానికి ఇబ్బంది ఉంది. దాదాపు ఒక మహిళ చెప్తాను ఇందాక ఒక గ్రామంలో 1.5 కిలోమీటర్ పోయి మరి నీళ్లు తెచ్చుకుంటుందంట పశువులు. ఏ రంగా దాన్ని పెంపకం చేస్తారు పశువుల పెంపకం. ప్రభుత్వం ఆలోచన చేయాలి. అంటే ఈ రోజున యావత్ ప్రజానీకం కూడా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే వచ్చే రోజుల్లో ఎన్నికల్లో ఓటేసేటువంటివి తేదీ మే 13 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజానీకం ఎదురు చూస్తూ ఉంది. అన్ని వర్గాల వాళ్ళు కూడా అశాంతితో ఉన్నారు. దానికి ఉదాహరణ ఏమంటే, దానికి నిలువెత్తు సాక్ష్యం ఏంటంటే ప్రజాస్పందన. ప్రజల్లో స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళు వేచి చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేము, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మేము గ్రామాల్లో ప్రచారానికి వస్తున్నామంటే పూర్తి స్థాయిలో ప్రజానీకం పనులు కూడా ఆపేసి పశువుల్ని కొండకు తీసుకోకుండా, మేతకు తీసుకోకుండా కూడా ఇళ్ల దగ్గర వేచి చూసేటువంటి పరిస్థితి. అంటే ఎంత పెద్ద ఎత్తున ఆశతో తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీ కూటమి కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనేటువంటి పరిస్థితుల నుంచి దూరం చేస్తారనే ఆలోచనతోనే ప్రజానీకం ఉంది. ఇంకా కదిరి నియోజకవర్గానికి వస్తే ఈ రోజున ఒకసారి 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఒక అత్యంత సంతోషకరమైనటువంటి ప్రచార కార్యక్రమం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రేమతో ప్రజలు ఎప్పుడు కూడా పలకరించలేదు. అంటే దాదాపు 20 సంవత్సరాల్లో ఇంత ప్రేమాభిమానాలు ప్రజల్లో మేము ఎప్పుడు చూడలేదు. ఇంత పెద్ద ఎత్తున స్పందన కూడా చూడలేదు. దీనికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళ ప్రభుత్వ పనితీరు కావచ్చు, అదే రకంగా వాళ్ళు నిర్ణయించినటువంటి అభ్యర్థి. ఈ రోజున ఈ నియోజకవర్గానికి ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏం చేస్తాడో చెప్పలేడు. కేవలము ఎన్ఆర్సీ, సిఏఏ, బీజేపీ మతము, ఆస్తులు లాక్కుంటారు. అంటే ఈయనకి అసలు ఆలోచన లేదు. కేవలము మతతత్వాన్ని. గ్రామాలకు పోతే పరాయి మతాన్ని గౌరవించేటువంటి పరిస్థితి లేదు. అభ్యర్థిగా ఏదైనా గ్రామాలకు పోతే మమ్మల్ని మసీదుల్లో కూడా పిలుస్తారు, చర్చిల్లో కూడా పిలుస్తారు, అదే రకంగా ప్రార్థనా మందిరమైనటువంటి దేవాలయాల్లో కూడా పిలుస్తారు. బొట్టు పెడతామంటే చెయ్యి హస్తం గుర్తు, నుదుట బొట్టు పెట్టుకొని ఎదుటి హిందూ ధర్మాన్ని గౌరవించాలనే సంస్కారం లేనటువంటి వ్యక్తులు, మతోన్మాదం పెచ్చరిల్లినటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేసినారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజానికం కూడా గమనిస్తూ ఉన్నారు. చర్చ జరుగుతూ ఉంది, గ్రామాల్లో చర్చ జరుగుతోంది. ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే, లేదా ఎన్నికల్లో వీళ్ళకి మద్దతు తెలిపితే ఈ నియోజకవర్గ పరిస్థితులు ఇంతవరకు కూడా హిందువులు, ముస్లింలు కలిసి మేమంతా ఒక్కటే అనే సమైక్య భావంతో జీవిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో అశాంతి రేగేటువంటి పరిస్థితులకు తీసుకుపోతారనే ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు. ఈ రోజున అవన్నీ వాస్తవ రూపం. నిన్నటి రోజున కూడా జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా వాస్తవ రూపం. వచ్చే రోజుల్లో వీటన్నిటి ఆలోచనలు పరిగణలోకి తీసుకునే ప్రజానీకం తీర్పు ఇవ్వబోతోంది. మే 13న ఏదైతే ఎన్నికలు నిర్వహించున్నటువంటి కార్యక్రమం ఉందో ఈ ఓటు హక్కు వినియోగించుకునే సందర్భంగా యావత్ ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. అదే రకంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు బీగ పార్సారథి గారు పోటీ చేస్తున్నారు. 2 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థులకి, అదే రకంగా సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇది వాళ్ళకు మనసులో ఉన్నటువంటి భావనే. దాన్ని మేము అభ్యర్థించడం ద్వారా ఆ భావన మరింత బలపడుతుందనే ఆలోచనతోనే అభ్యర్థిస్తున్నాం. వారందరూ కూడా మన్నిస్తారని కూడా